ఇదంతా చూస్తుంటే పేరెంట్స్కి ఒక ఫీల్ ఉంటుంది, అరే చదివిస్తే ఈ టీచర్ దగ్గరే చదివించాలి అనే ఒక భావన కూడా క్రియేట్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారండి. పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మాకు ప్రతి నెల ఒక మీటింగ్ ఉంటుంది. మరి రేపు రాబోయే మెగా పేటీఎంలో కూడా పిల్లల యొక్క ప్రోగ్రెస్ చూస్తారు. చాలా అప్రిసియేషన్ లభిస్తూ ఉంది నాకు పేరెంట్స్ నుంచి. వాళ్ళు పిల్లలతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విత్తనాలు అవి పంపించడం అది చేస్తూ ఉంటారు, మెన్యూర్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మంచి అలవాటుని మేము చేయలేకపోయాం మేడం, మీరు చేశారని చాలా ఆనందంగా ఉన్నారు. మా పిల్లలు రైతు పట్ల చాలా బాధ్యతగా ఉంటారని నాకు తెలుస్తూ ఉంది. వాళ్ళ చర్యల ద్వారా రైతుని గుర్తుపడతారు. వాళ్ళు పొలానికి వెళుతూ ఉంటే, మేడం రైతుకి సల్యూట్ చేసి వస్తానంటాడు ఒక అబ్బాయి. అయితే వెళ్ళి సల్యూట్ చేస్తూ ఉంటాడు. మా తాతయ్య అంటే నాకు ప్రేమ పెరిగింది మేడం అని 4th క్లాస్ అబ్బాయి చెప్పాడు. రైతులు లేకపోతే రేపు ఫ్యూచర్ ఏమిటనే భయం, ఒక చర్చ మాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. మేము అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతాం మేడం, ఒక గంటలో ఆకుకూర వచ్చేది నేను కనిపెడతానంటాడు అనమాట 2nd క్లాస్ అబ్బాయి. ఇట్లా అంటే నాకు చాలా ఆశ కలుగుతుంది. వీళ్ళు కొత్త ఇప్పుడు ఈ వంగడాలని ఇవన్నీ ఎవరొకరు కనిపెడితేనే కదా మనకి ఇంత ప్రోగ్రెస్ వచ్చింది, ఈ రెవల్యూషన్స్ వచ్చినాయి, గ్రీన్ రెవల్యూషన్స్. కాబట్టి నా పిల్లల్లో సగం మంది అయినా ఈ భూమిని, ఈ పర్యావరణాన్ని, ఈ మొక్కలని, రైతు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిని నిలబడతారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అసలు ఇవంటే ఏంటో తెలియదు చాలామందికి. ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఇలా ఒక ప్లేస్ ఉంటుంది, ఇలా మనం ఒక వెళ్ళి ఇలా యాక్టివిటీ చేద్దాము అన్న ఒక థాట్ కూడా లేదు. టీచర్స్ కూడా అలాగే ఉన్నట్టున్నారు. బహుశా నాకు తెలిసి ఇప్పటివరకు ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు కూడా చేయించట్లేదు కూడా. ప్రైవేట్ స్కూల్స్లో అయితే కంప్లీట్గా స్క్రీన్స్కి అతుకుపోతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. కానీ అలా కాకుండా ప్రకృతి ఒడిలో కనిపించే విధంగా మీరు చర్యలు తీసుకుంటూ ఉన్నారు, అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా చిన్న భావన అలా ఉంటుంది మేడం. ఎగ్జాక్ట్లీ. ప్రైవేట్ స్కూల్స్తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్ చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అలాగే పిల్లల విషయంలో కూడా ఎటువంటి కేర్ కూడా తీసుకోకుండా చాలా జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. సో ఎలా అనిపిస్తుంది వీటికి కంపారిటివ్లీ? మీరు 28 years జర్నీలో ఎటువంటి సిచ్యువేషన్స్ చూసి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొదటిగా మీరు ఒకటి సవరించుకోవాల్సింది ఏమిటంటే, మనం చాలామంది టీచర్స్ చేస్తూ ఉన్నారండి. అంటే వాళ్ళు ఎలివేట్ అయ్యి ఉండకపోవచ్చు, ఇక మీదట దృష్టి పడుతుంది బహుశా నాకు తెలిసి. నా స్నేహితురాలు జ్యోతి అని ఉన్నారు, ఆవిడ కూడా చాలా పంటలు పండిస్తూ ఉంటారు. ఒకసారి కూడా ఈ మధ్య ఆయన గురించి విన్నాను. చాలా చోట్ల జరుగుతుందండి. అంటే బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం టీచర్కి కష్టం అవుతుంది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, అన్నీ కూడా ఆన్లైన్లో పిల్లలకి సంబంధించినవన్నీ కూడా మనము పెట్టాల్సి ఉంటుంది. వాటిని మేనేజ్ చేసుకుంటూ, సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ, వీటిని కూడా చేసే టీచర్స్ అయితే ఉన్నారు. ఇక మీద ఇంకా చాలామంది అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే మా సొంత సమయాన్ని వెచ్చించడానికి ఎవరైతే ముందుకు ఉంటారో, చాలామంది టీచర్స్ ఉన్నారు. పొద్దున్నే వచ్చేసి 5ంటికి ఇంటికి వెళ్ళి 6ంటికి ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలామంది టీచర్స్ నాకు తెలుసు. కాబట్టి తప్పనిసరిగా చాలా స్కూల్స్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు వెలుగులోకి అయితే రావాలి, మీరు వాళ్ళ వరకు వెళ్ళాలి నాకు తెలిసి. అయితే ఇదంతా ప్యాషన్ వల్లే జరుగుతుంది. ఈ ప్యాషన్ని నా పిల్లలకి ఇవ్వగలిగాననే తృప్తి అయితే నాకు నా సర్వీస్లో ఉండిపోతుంది అనమాట, ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. సో గవర్నమెంట్ స్కూల్స్కి చిన్న చూపు అనే విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే గవర్నమెంట్ స్కూల్స్ వైపు కూడా చూసే విధంగా కూడా ఈ యొక్క చిన్న చిన్న టాలెంట్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పటి వరకు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని, వాళ్ళ యొక్క థాట్స్ని కూడా బయటకు తీసే విధంగా కూడా చాలామంది చేయరు ఇలాంటి పనులు కూడా. మీరు వాళ్ళలో ఉన్న ఒక కళల్ని బయటకు తీసే విధంగా ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని ఎలా బయటకు తీయాలనుకుంటున్నారు? నేను ఒక రైటర్నండి. బాల సాహిత్యంలో పిల్లలకి ఏ కథలు కావాలనేది నేను ఒక రైటర్ని. బాల సాహిత్యంలో నేను ఇప్పటివరకు 60 కథలు రాస్తున్నాను. అండ్ ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ, సమగ్ర వారు పిలిచినప్పుడల్లా వెళ్ళి కథలు రాస్తూ ఉండడం జరుగుతుంటుంది. పిల్లలందరికీ మంచి కథల సెలెక్షన్స్ కోసం కూడా నన్ను పిలుస్తూ ఉంటారు. అయితే మీకు ఇంతకుముందే చెప్పినట్టు నేనేం చేయగలను అవన్నీ నా పిల్లలు చేస్తారని నేను భావిస్తాను. కంపల్సరీ వారు ఆ రూట్లోకి వచ్చేలా చేస్తానన్నమాట. కాబట్టి యాక్చువల్గా పిల్లలు టీచర్లో ఉన్న గొప్ప విషయాల్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. అట్లాగే నేను కథలు చదువుతాను, వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళు కథలు చదవడం అలవాటైంది. ఈ కథలు చదవడము, ఒక సొంతగా పుస్తకాల లైబ్రరీ ఒకటి బడిలో ఇంట్లో మెయింటైన్ చేయడం అనేటటువంటి దాన్ని సస్టైన్ చేయడానికి నేను బుక్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ ఏ స్కూల్లో ఉన్నా కూడా
మా పిల్లల్ని బుక్ ఫెస్టివల్కి తీసుకువెళ్తూ ఉంటాను. దానికోసం వాళ్ళు కొన్ని డబ్బులు దాచుకుంటారనమాట. ఎందుకంటే నేను ఎన్నో బుక్స్ కొంటాను. సమగ్ర వారు, ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ వారు చాలా గ్రంథాలయ పుస్తకాలు ఇస్తున్నారు. అయితే వాళ్ళు సొంతగా కొనుక్కుంటే లైఫ్లో వాళ్ళకి అదొక హ్యాబిచువల్ అవుతుందని ఈ విధంగా నేను ఎవ్రీ ఇయర్ వాళ్ళకి డిసెంబర్ వచ్చిందంటే బాలోత్సవం, అందులో పార్టిసిపేట్ చేస్తారు. పద్యాలు, నాటికలకి ప్రిపేర్ అయిపోతారు. బాలోత్సవకు తీసుకువెళ్తాను. జనవరి వచ్చిందంటే వాళ్ళకి మన పండగ కంటే ముందు వచ్చే పుస్తకాల పండగ గురించి వాళ్ళకి కూలంకషంగా తెలుసు. డబ్బులు దాచుకుని మేడం ఏ డేట్స్లో వెళదాం అంతా ప్లాన్ చేసుకుంటాం. బుక్ ఫెస్ట్కి వెళతాము. ఆ రోజంతా అక్కడ గడుపుతాము. బోల్డ్ పుస్తకాలు కొనుక్కుని చాలా సంబరంగా ఇంటికి వస్తారు. ఆ పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఆ బుక్స్ మీద రివ్యూస్ కూడా రాస్తూ ఉంటారు. చిన్న చిన్న పాటలు కూడా రాస్తారు. తర్వాత నేను మార్చిలో కానీ ఫెబ్లో కానీ స్కూల్ యానివర్సరీ చేస్తానండి. అప్పుడు నేను బుర్రకథలు కూడా రాస్తానన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే క్యాన్సర్ అవేర్నెస్ బుర్రకథ రాసినప్పుడు 5వ తరగతి పిల్లలు 9 పేజీల బుర్రకథ చెప్తున్నారు అంటే ఎవరు నమ్మరు. కానీ వాళ్ళు రాత్రిపూట చేస్తానన్నమాట. ఒక 3 విలేజెస్ నుంచి అందరూ వస్తారు చూడడానికి. ఇక్కడే 12 వరకు సరిపోతుంది. వాళ్ళు ఉన్న 27 మంది పిల్లలు ఒక ఖచ్చితంగా 15-16 ప్రోగ్రామ్స్ చేస్తారనమాట. అవన్నీ నేనే నేర్పించుకుంటాను. పొద్దున చదువుకుంటా, మధ్యాహ్నం 6 వరకు ఉండి ఇవన్నీ నేర్చుకుంటాను. వాళ్ళు నాటికలు, పాటలు, ఏ సినిమా పాటలు ఉండవు అందులో. దేశభక్తి గేయాలు, నేను రాసిన నాటికలు, ఒక బుర్రకథ తప్పనిసరిగా ఉంటుంది. కనుమరుగవుతున్నటువంటి జానపదాలను తీసుకొని మేము యానివర్సరీలో చాలా గొప్పగా అందరూ మెచ్చుకునేలా పిల్లలు చేస్తారు. స్టేజ్ దిగడం, మళ్ళీ కాస్ట్యూమ్ మార్చుకోవడం, మళ్ళీ పిట్టల దొర చెప్పడం, మళ్ళీ స్టేజ్ దిగడం, మళ్ళీ కాస్ట్యూమ్ మార్చుకోవడం, బుర్రకథ రెడీ అయిపోవడం. అసలు ఇట్లా విశ్వరూపాన్ని అయితే ఆ రోజు చూపిస్తారనమాట. అది చూసి నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఎందులోనూ ఎవరు తక్కువ కాకుండా మీరు వాళ్ళని తీర్చిదిద్దుతున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు రాసిన వాటిలో మన తోట కానీ, లేదంటే ఇప్పుడు మీరు చెప్పిన బుర్రకథలు, క్యాన్సర్ అవేర్నెస్ గురించి బుర్రకథలు కానీ, సో ఇందులో మీకు నచ్చింది ఏదన్నా ఉందా? ఒకటి మా కోసం ఏమన్నా పద్యం కానీ, లేదంటే ఏదైనా చిన్నది. అయితే నేను చెప్పడం కంటే మా పిల్లలు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పిలుద్దామా? ఓకే, పిలుద్దాం ఒకరిని. మనం ఒక పాట ఇప్పుడు కనిపెడదామా? మీరు అంటారు కదా ఆ భాషలో ఒక పాటని మనము చక్కగా అసుగా చెప్పుకుందాము. దేని మీద? రంగులా? ఓకే, బొట్టు మీద. నేను బొట్టు పెట్టినాడు చక్కగా. ఓకే, స్టార్ట్. పెట్టుకున్నాడు పసుపు రంగు బొట్టు, నీలిమా పెట్టుకుంది నీలం రంగు బొట్టు. అబ్బో. నేరం పెట్టుకున్న నిలువు బొట్ట. నిలువు బొట్టు. ఓకే, థ్యాంక్ యూ. తేజ పెట్టుకున్నాడు తెల్ల రంగు బొట్టు, ఉదయ పెట్టుకుంది ఉల్లు రంగు బొట్టు. వెరీ గుడ్. పిల్లలకి పద్యాలు నేర్పించే విధంగా కూడా ప్రిపేర్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో చాలా చక్కగా కూడా, అంటే ఇట్లా చెప్పారు, వితిన్ సెకండ్స్లో కూడా వీళ్ళు కూడా వెంటనే అందుకొని చాలా షార్ప్గా కూడా ఉన్నట్టున్నారు స్టూడెంట్స్. చాలా షార్ప్గా ఉంటారు మా పిల్లలు. ఎవరైనా భయం లేదు. స్కూల్కి ఎంతోమంది ఒకసారి నైజీరియన్స్ వచ్చారండి. తర్ల్ అనేటటువంటి ఒక ప్రోగ్రాము ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని మా విద్యాశాఖ వారు మా స్కూల్ని సజెస్ట్ చేసినప్పుడు అక్కడ నైజీరియన్ ఆఫీసర్స్ వచ్చారనమాట. అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 8 మంది టీం వచ్చారు. వస్తే నైజీరియన్స్ భాష మనకేం తెలుస్తుంది? నేనేదో ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తున్నాను. వాళ్ళతో వీళ్ళు వాషింగ్టన్ డీసీ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా వీళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదన్నమాట. కాసేపటికి వాళ్ళందరితో కలిసిపోయి వాళ్ళేదో అడిగేస్తూనే వీళ్ళేదో చెప్పేస్తూ ఉంటారు. సో తర్లో ఒక యాక్టివిటీస్, వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ అంతా ద మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. నేను ఆఫీసర్స్తో లోపల క్లాస్ కండక్ట్ చేస్తూ డెమో ఇస్తూ ఉన్నాను. ఒక మేడం వచ్చి, నైజీరియన్ మేడము, సంతా చేయొచ్చు కదా అని అడిగారట. వాళ్ళు మేడం మార్కెట్ ప్లేస్ చేయమా అన్నారు. నేను అసలు వినకుండానే ఓకే అన్నాను. వాళ్ళు వెంటనే ఇక్కడ వంకాయలు కొంతమంది, మోరింగా నుంచి ఆ ఆకు కొంతమంది, ఫ్లవర్స్ కొంతమంది, మేము తయారు చేసుకున్న ఫిష్ బుట్టలో పెట్టి అవి వాటన్నిటితో ఈ వరండాలో ఒక మార్కెట్ ప్లేస్ని అప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసేసుకున్నారనమాట. అసలు అందరము, నాతో సహా అందరం వండర్ అయిపోయాము. అందరూ కూడా అది డమ్మీ క్యాష్ ఉంటుంది మన తర్లులోదే, అది దగ్గర పెట్టుకుంటే నైజీరియన్ ఆఫీసర్ సార్ చాలా మురిసిపోయి ఒక బ్యాగ్ తీసుకొని మా దగ్గర నుంచి అడిగి అందరి దగ్గర హౌ మచ్ అనడం, కిలో 150 అనడము, ఇవన్నీ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ ఒక పాప ఉండేది, ఆ అమ్మాయి దేవి అని, వీళ్ళ అక్క అనమాట. నో ఏమన్నారు, 250 రూపీస్ అంటే నో క్యాష్ అన్నారు ఆయన. అప్పుడు వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే
ఒక క్యూఆర్ కోడ్, పాత టెక్స్ట్ బుక్లోంచి క్యూఆర్ కోడ్ని ఒక అట్ట మీద అతికించుకుంది ఆల్రెడీ తను. ఆ క్యూఆర్ కోడ్ని ఇలా చూపించి, సార్ పేటీఎం ఉంది సార్ అంది. అసలు వండర్ అనమాట. నైజీరియన్ సార్ ఎంత ఎప్రిసియేషన్ అంటే, ఎంత షార్ప్గా ఉన్నారో పిల్లలు, ఎంత నిర్భయంగా ఉన్నారో. ఆయన వీళ్ళే తోటంతా తిరిగి ఇవి 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 అని చూపించారు. ఆయన వీళ్ళ నుంచి కొన్ని విత్తనాలు తీసుకొని నైజీరియన్ ఆఫీసర్, ఎడ్యుకేషనల్ ఆఫీసరు అక్కడ నాటారనమాట. యాక్చువల్గా నేను గార్డెనింగ్ నా ప్యాషన్ అయినప్పటికీ పిల్లల నుంచి చాలా నేర్చుకున్నాననే చెప్పాలి. వీళ్ళందరూ రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు. మేము ఇక్కడికి వచ్చి 4 years అయింది. 4 years నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి ఏవైతే పంట పండించామో వాటి నుంచి విత్తనాలు దాచుకుంటామన్నమాట. లైక్ దిస్ బెండ, కాకర, గోంగూర విత్తనాలు ఎలా చేయాలో అయితే నాకు తెలియదు, నాకు వీళ్ళే చెప్పారు. అండ్ మా దగ్గర ఎప్పుడు 3-4 అరటిగెలలు ఉంటాయి, మీరు చూసారు కదా. ఆ అరటిగెల్లల్ని మందు వేయకుండా, చాలామంది అన్నారు మేడం కార్బేట్ పెడితే పండిపోతాయంటే, నేను ముందే చెప్పా అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో మందు వేసే పరిస్థితి లేదంటే. పిల్లలు ఏం చెప్పారంటే అరటిగెలని గోను సంచిలో పెట్టి అడుగున ఒక్కసారి అగరబత్తి వాసన చూపిస్తే మేడం మొత్తం పైనుంచి కిందకి ఒకటే కలర్లో పండిపోతాయి మేడం అని నాకు సలహా ఇచ్చారు. అట్లా చేసి చూసాను అనమాట. చాలా ఆశ్చర్యకరంగా మేము ఒక 3 రోజుల్లో గెల పక్వానికి వచ్చిన తర్వాత కోయడం, గోను సంచిలో వాళ్ళే పెడతారు, వాళ్ళే పొగ చూపిస్తారు, ఇంకే మందులు వాడము. 4 daysలో లంచ్లోకి ఆ అరటిపళ్ళు, చాలా తీయని అరటిపళ్ళు రెడీగా ఉంటాయి అన్నమాట.